నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. T20 వరల్డ్ కప్ సాధించిన భారత్ దాంట్లో ఆడినటువంటి క్రికెటర్లు వాళ్ళ ఉత్సాహం, ఏ భగవాన్ ఒక 50 రన్లు చేయంగానే క్రికెటర్ ఏం చేస్తాడు? యేసు ప్రభువు ఉన్నాడు అనుకో, ఎట్లా అనుకుంటాడు. ముస్లిం ఉన్నాడు అనుకో, హే అల్లా నాకు ఇవాళ 50 రన్లు చేసినా ఇంకా 100 రన్లు చేసేటట్టు అనుగ్రహించంటాడు. ఇటు యేసు ప్రభువు అనుగ్రహించమంటాడు. మన హిందువులు ఉన్నారనుకో, హే భగవాన్ అని దండం పెట్టుకుంటాడు. తప్పులేదు కదా. వీళ్ళందరూ దేశం కోసము పాటుపడేవాళ్ళు. ఇక కొందరు ఉంటారు మహానుభావులు, పుణ్యాత్ములు, ఏదైనా రాజకీయం చేయాలి, దాన్ని మతపరమైనటువంటి ఇబ్బందులు పెట్టాలని చూసుకునేటోళ్ళు వేచి చూస్తూ ఉంటారు. ఒక కామెంట్ చేసిండు, నువ్వు హిందువు, నువ్వు తీసుకుపోయినావు కదా ట్రోఫీని, మరి చర్చికి కానీ గురుద్వారకు కానీ మసీదు, అల్లా దగ్గరికి మసీదు వాళ్ళు ఉంటాయి కదా ప్రార్థనా స్థలాలు, అక్కడికి ఎందుకు తీసుకుపోలేదని కూత కూసిండు. ఎవరు కూసిండ్రు? పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక కూత కూసిండు. వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి వెళ్ళిన భారత్ జట్టు అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు ఎందుకు వెళ్ళలేదని కీర్తి ఆజాద్ ప్రశ్న. ఈ కీర్తి పెరుగుతుంది అనుకున్నాడు. కీర్తి పెరగదురా నాయన. ఇటువంటి వెడ్డి మాటలు మాట్లాడితే కీర్తి తగ్గుతుంది. భక్తిని రాజకీయం చేయడం సరికాదన్న హర్భజన్ సింగ్. అనవసర వివాదాలు వద్దని తేల్చి చెప్పిన ఇషాన్ కిషన్. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. T20 ప్రపంచ కప్ 2026 విజయోత్సాహంలో ఉన్న భారత్ క్రికెట్ జట్టు చుట్టూ ఇప్పుడు ఒక రాజకీయ వివాదం ముసురుకుంది. ఒక్కడే, ఎవరేమనలేదు, ఎవరే కామెంట్ చేయలే, ఒక్కడే కూత కూసిండు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జైషా కలిసి అహ్మదాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ట్రోఫీతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ అంశంపై మాజీ క్రికెటర్ టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయన కూడా క్రికెటర్ అన్నట్టు పాపం. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ దీన్ని తప్పుపట్టారు. భారత్ జట్టు కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, 140 కోట్ల భారతీయులది. కేవలం ఆలయానికి మాత్రం ఎందుకు వెళ్ళారు? మసీద్, చర్చి లేదా గురుద్వారకు ఎందుకు వెళ్ళలేదు అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 1983లో తాము గెలిచినప్పుడు జట్టులో అన్ని మతాల వారు ఉన్నారని, ట్రోఫీని దేశానికి అంకితం చేశాం తప్ప ఇలా రాజకీయం చేయలేదని మండిపడ్డారు. అరే నిన్నోడు అడిగిండ్రా నాయన, ఎవరిష్టం వాళ్ళది, అది జాతీయమే. భారతదేశం గెలుచుకున్న కప్పు పోయినరు, నువ్వు మిగతా వాళ్ళు తీసుకోపోలేదని విమర్శిస్తావా? రోహింగ్యాలకు అడ్డాగా మారింది మీ రాష్ట్రం. 50 లక్షలు తీసేసారు కదా, 50 లక్షలు తీసేసి 30 లక్షలు పోయినాయి అని సుప్రీంకోర్టు పోతే ఈసీ పకడ్బందీగా జల్లెడ పెట్టి ఇంకో 35 లక్షలు పోయినాయి. అట్లయితే 70 లక్షల దాకా మీ దొంగ ఓట్లు. బంగ్లాదేశీయులను శరణార్థులుగా మీరు తీసుకొని వాళ్ళకు ఓటు హక్కులు, ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చి మేపుతున్నారు కదా, ఆ దొంగ ఓట్లతోటే గెలుస్తున్నారు కదా, అన్నీ పోయినాయి కదా. అది తట్టుకోలేక ఏదో ఒక కూత కూయాలి. గుడి, మసీద్, చర్చి ఏదైనా ఒకటే. కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు దేవుడికి మొక్కు చెల్లించుకోవడంలో తప్పే ఉంది. ఒక మాజీ క్రీడాకారుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. క్రీడల కంటే రాజకీయాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుందని హర్భజన్ సురుకలు అంటే ఇచ్చారు. సురుకలు కాదు, జీడిగింజలతోటి సురుకులు పెట్టాలి ఇట్లా మాట్లాడేటోళ్లకు. మరోవైపు పాట్నా విమానాశ్రయంలో మీడియా ఈ వివాదంపై ప్రశ్నించగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అసహనం వ్యక్తం చేశాడు. మేము అద్భుతమైన ప్రపంచ కప్ను గెలిచాం, ఆ సంతోషాన్ని వదిలేసి ఇలాంటి అనవసర ప్రశ్నలు అడగొద్దు, మంచి విషయాల గురించి మాట్లాడండి అంటూ వివాదానికి దూరంగా ఉండాలని సూచించారు. ఎవడో ఒక మురిగే కుక్కలు ఉంటాయి కదా ఊర్లో, మన ఊర్లో పోగానే మురిగే కుక్కలు ఉంటాయి, వాటిని చూసి భయపడద్దు. ఆ ఊరికి మళ్ళీ పోకుండా కావద్దు, పోవాలి. ఒక్కడు కూత కూసినందుకు భారతీయులకు క్రీడాకారులకు వచ్చే నష్టం ఏమి లేదు. వాళ్ళందరూ రోహింగ్యాలను పెంచి పోషించేటువంటి రక్తం వాళ్ళది, గట్లే ఉంటుంది వాళ్ళది, ఏమి కాదు. కీర్తి ఆజాద్ నువ్వు చేసింది మంచిదే,
పవనసుతుడి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినాం. అందరి దేవతలు ఇండియాలో అందరూ పూజిస్తున్నారు. క్రికెట్ రంగంలో అందరూ ఉన్నారు. అందరు తీసుకుపోయి అన్ని చూపించాలా? వాళ్ళు టీం అంతా అనుకున్నారు, పోయినరు, పూజలు చేయించి అయిపోయింది. దాన్ని రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయం చేసుడే. గుడికి పోతే కొబ్బరికాయ కొట్టకుంటే నువ్వు వేరే దగ్గర కొడతావా అన్ని వాళ్ళు ఉంటారు ఆడ. ఇటువంటి వాళ్ళని పట్టించుకోవద్దు. భారతీయులం మనం అన్ని రకాలుగా అందరి దేవుళ్ళకు మనం మద్దతు ఇస్తాం. మనకు ఎవడన్నా ఎసరు పెట్టాలి, మన దేవుళ్ళ మీద కూతలు కూయాలనుకున్నాడు, మన సనాతన ధర్మాన్ని ఏమో నాశనం చేయాలనుకున్నాడు ఇసురు కొట్టుడే ఉంటుంది, ఏసుడే. ఇక అంటే ఏం లేదు. ఇప్పుడు అంత బంగ్లాదేశ్కు సహాయం చేసేదాకా ఎదిగినామంటే, అంత సహృదయాన్ని మనం చాటుతున్నామంటే, ఇక మన దేశంలో మన దగ్గర ఉండి మనని ఏమో చేద్దామనుకున్నాడు ఇంకేం చేయాలి మనం? ఓ చట్టం ఉంది, ఎవరికి చుట్టం కాదు. ప్రభుత్వాలు ఉన్న నాయకులకు అవినీతి చేస్తే వాళ్ళకి చుట్టాలు, కానీ చట్టమే. చట్టం ద్వారా మనం పోరాడతాం. ఎవరైనా సరే, ఏ కులస్తుడైనా మన సనాతన ధర్మాన్ని, మన హిందువులను, మన దేవాలయాలను భ్రష్టు పట్టించాలని చూస్తే చట్టం ద్వారా సొంతంతా ఈపులు వాళ్ళకు కొట్టుడే ఉంటుంది మనకు. అంతే కదా మన సిద్ధాంతం. శత్రుదేశం పాపం కాపాడాలని సహాయం చేసినట్టు మనోళ్ళు కాలు పట్టుకుని మాకు ఇది సహాయం కావాలంటే ఇంకోళ్ళకైనా ఇస్తాం. కానీ మన మీదే రాళ్ళేయాలనుకుంటే మన దగ్గర కూడా పెద్ద పెద్ద గణేట్ రౌతులు ఉంటాయి. వేసేంత శక్తి మన హిందువులకు ఉంది. ఈ కామెంట్ ప్రేక్షకులారా, ఒక వరల్డ్ కప్ ఆనందాన్ని అనుభవిస్తున్న ఈ సమయంలో ఈ పిచ్చి కారు కూతలు కూస్తున్న ఈ వ్యక్తి గురించి మీరు దయచేసి గట్టిగా మాట్లాడండి. కీర్తి ఆజాద్ బాగా ఆజాద్ లాగా మాట్లాడుతున్నాడు. ఎవరికి ఆజాద్? నువ్వు మమతా బెనర్జీ దగ్గర ఉండు, కాలు పట్టుకో, మాకు సంబంధం లేదు. కానీ ఇటువంటి వాటిలలో మాట్లాడద్దు. మీ కీర్తి అంతా అపకీర్తి అయిపోయాయి. ఏం లాభం? కీర్తి అని పెట్టుకున్నావు కీర్తి. ప్రేక్షకులారా, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సన్యాసుల గురించి ఓ బాధ్యత లేని వ్యవహారం, వాడు మాజీ క్రికెటర్ అట, ఏం లాభం? 0. ప్రతిష్ట మొత్తం భ్రష్టు పట్టించిపోయి ఆగమైపోయాయి. ఉట్టిగా నోరు మూసుకొని కూర్చాక చేసిండు. హర్భజన్ తీవ్రంగా ఖండించిండు దాన్ని. ఇంకా చాలామంది ఖండిస్తున్నారు. మనం కూడా ఖండిద్దాం. గట్టిగా కామెంట్ రూపంలో కీర్తి అంతా పోయేటట్టు చేద్దాం. ప్లీజ్ కామెంట్ రూపంలో దయచేసి స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.